హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ వచ్చిన కొన్ని విషయాలపై మనం క్లారిటీ ఇద్దామండి. ఒకటి ఏంటంటే విక్టరీ విత్ యాష్లో వెబ్సైట్ అనేది మారిందన్నమాట. దీనికి చాలామంది ఆనందపడుతున్నారు. చాలామంది అయితే వెబ్సైట్ మారడం మనకేం కొత్త అని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అలాగే వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయో లేదో కూడా చూపిస్తాను. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ అనేది పబ్లిక్ అయింది. అది ఒక యూట్యూబర్ కూడా పెట్టాడనమాట. అది నాకు చాలామంది అయితే ఆ యూట్యూబ్ లింక్ నాకు పంపించారు పర్సనల్గా. దాంట్లో ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా తెలుసుకుందాం. దాంతోపాటు ఈ విక్టరీ విత్ యాష్ సంబంధించి ఈ న్యూ వెబ్సైట్ గురించి మన ఎల్సీ మెంబర్స్ ఏమైనా రియాక్ట్ అయ్యారా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, సబ్జెక్ట్ మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఫౌండర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఒక వాయిస్ అనేది వైరల్ అవుతుందండి. అది నిన్న ఈవినింగ్ ఎవరో పెట్టినట్టున్నారు. ఆ వాయిస్ చాలామంది గ్రూపుల్లోకి మెనీ టైమ్స్ అనేది అయిందండి. చాలా గ్రూపుల్లోకి వెళ్ళింది. దాంతోపాటు ఒక యూట్యూబర్ కూడా పెట్టాడనమాట. నేను ఆ పర్సన్ గురించి వాటి గురించి మాట్లాడను. బట్ ప్రాక్టికల్గా అసలు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది నాకు అర్థం కావట్లేదండి. ఓకే, ఆయన ఏం చెప్తున్నాడంటే ఓఈఎస్లో మొదట్లో జాయిన్ అయిన 5 లక్షల మందికి కూడా కంపెనీ డబ్బులు వేయడానికి రెడీ అయిపోయింది. అండ్ రాత్రి 12 గంటల నుంచి వేస్తుంది అని చెప్పారన్నమాట. కానీ ఇప్పుడు దాకా ఎవరు పడినట్టయితే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. పోనీ అది పక్కన పెట్టండి. ఆల్రెడీ కొంతమందికి అమౌంట్లు పడినాయి అన్నారు. అది కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ డైరెక్ట్గా 11,50,00,000 డాలర్లు అంట. ఇది విన్న తర్వాత నాకు కొద్దిగా మైండ్ బ్లాక్ అయిందన్నమాట బేసిక్గా. ఎందుకంటే వీళ్ళు నోటుకు వచ్చింది చెప్తున్నారా, లేకపోతే తెలుసుకొని చెప్తున్నారా, తెలియకుండా చెప్తున్నారా అనేది తెలియట్లే. ఇప్పుడు $1,00,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో వేసుకుంటే $92 డాలర్ వచ్చేస్తే దాదాపు $1,00,00,000కే $92,00,00,000 వస్తాయి ఇండియన్ కరెన్సీ ప్రకారం. కానీ వీళ్ళు చెప్పింది $11,50,00,000. మళ్ళీ 1-2 సార్లు విన్నా, ఏమో నేనేం తప్పుగా విన్నానేమోనని. వింటే అక్కడ సేమ్ అదే ఉందన్నమాట. అంటే $11,50,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 11 కోట్లు అంటే 920 కోట్ల రూపీస్ అన్నమాట. ఓకే, 11 కోట్ల డాలర్లు అంటే 920 కోట్ల రూపీసు. దాంతోపాటు ఇంకో 50 లక్షలు అంటే అది దాదాపు ఒక 45 కోట్లు అనుకోవచ్చు. మొత్తం మీద 975 కోట్ల రూపాయలు ఒక్క మనిషికి పని అంట. అస్సలు బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళైతే ఇంత దారుణంగా చెప్పరండి. ఓకే, ఇప్పుడు నేను ఆ పర్సన్ టార్గెట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇలాంటివి చెప్తే ఈజీ కేసు కూడా వేయచ్చు అన్నమాట. ఎందుకంటే నోటుకు వచ్చిన అమౌంట్లు చెప్పి జనాలు మభ్యపడుతున్నందుకు కేసు ఈజీగా వేయచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోలు మంది ఉన్నారు. కానీ ఎందుకు ఒకళ్ళు కడుపు కొట్టడం అని చెప్పి నేనే సైలెంట్గా ఉంటున్నాను బేసిక్గా అయితే. ఎందుకంటే ఇంత దారుణంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. అంటే ఒక మనిషికి 970 కోట్ల రూపాయలు, అది కూడా ఆన్ పేసు కంపెనీ నుంచి పని అంట. నమ్మేలాగా ఉందండి. అది పడగానే ఆయనకి ఎంత డబ్బులు పడిపోయినాయని ఆనందం ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసిందని చెప్తున్నారు అన్నమాట. అంటే పారాలసిస్ స్ట్రోక్ వచ్చేసిందని చెప్తున్నారు అన్నమాట. బేసిక్గా ఇది తింటే మనకు వచ్చేలాగా ఉంది ఇలాంటివి తింటే. ఓకే, కాబట్టి ఎవరో ఆ మహానుభావుడు నాకు తెలిసినా నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ మీకు ఇలాంటివి చెప్తున్నా ఉన్నారు, మీరు కరెక్ట్ కాదు, ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారని మీ శ్రేయభిలాష్గా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి వాయిస్లు మీరు చెప్పొద్దండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే మీకు తెలియకపోతే గమ్మున కూర్చోండి. నోటుకు వచ్చింది చెప్పొద్దు. ఓకే, అసలు డాలర్స్కి రూపీస్కి తేడా తెలియకుండా మీరు నోటుకు వచ్చింది చెప్తే బాగోదు. 11 కోట్లు రూపీస్ కూడా కాదంటే డాలర్స్ అంట ఏకానికి. ఒక మనిషికే 900-1000 కోట్లు పడిపోతే మనం ప్యాకేజ్ కట్టిన డబ్బుల కన్నా కూడా ఎక్కువ కదండి అది. మన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు ఒక మనిషికే పడిపోయినాయి అంట. ఓకే, ఇలా తయారయ్యారండి మన వాళ్ళు. ఇంత దారుణంగా సిచ్యువేషన్ ఉండడం బట్టే ఇంకా చాలామంది పని చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలా పడతానంటే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారుగా. ఓకే, ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ గురించి మన ఎల్సీ మెంబర్స్ ఏమైనా స్పందించారనేది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన జూలీ మేడం, ఈవిడ 3 వారాల నుంచి ఎటువంటి యూట్యూబ్ వీడియో పెట్టలేదు అన్నమాట. ఆవిడ ఫేస్బుక్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఉమెన్స్ డేకి సంబంధించింది మాత్రమే ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు రీసెంట్గా 1 డే బ్యాక్. ఓకే, ఆవిడ దగ్గర నుంచి అంతకుమించి ఇంకా ఇప్పుడు దాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ విక్టరీ విత్ యాష్ వెబ్సైట్కి సంబంధించి రాలా. రెడ్ రిబ్బన్ సంబంధించి ఆయన కూడా దాదాపు 12 రోజులు బట్టి ఎటువంటిది పెట్టలేదు. పోస్ట్ కూడా ఎటువంటిది ఫేస్బుక్లో పెట్టలే. ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను అనమాట. అలాగే మన క్రిస్ జాన్సన్ సార్ దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆయన ఇప్పటికీ 4-5 పోస్టులు పెట్టాడు నిన్నటి నుంచి ఇప్పుడు దాకా. కానీ విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ వచ్చింది చెక్ చేయండి అని మాత్రం పెట్టలా. ఇప్పుడు 10 minutes బ్యాక్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా విక్టరీ విత్ యాష్ సంబంధించింది కాదు. అక్కడ ఎండలు కట్టుకున్నాయంట ఒక దేశంలో, ఆ ఎండలకు సంబంధించి పెట్టాడు మాత్రం. ఓకే, అర్థమైందా మీకు? కాబట్టి ఏఎల్సీ మెంబర్ కూడా విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ సంబంధించి
ఎక్కువగా స్పందించట్లేదు, పెద్దగా దాన్ని ఇచ్చేయట్లేదు మాట, హడావుడి చేయట్లేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే కదా, హడావుడి అంటే మన తర్వాత ఇంకెవరైనా. ఎందుకంటే ఎల్సీ మెంబర్లు సైలెంట్గా ఉంటున్నారు, గ్లోబల్ లీడర్లు సైలెంట్గా ఉంటున్నారు, అందరూ సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఏదైనా చిన్నది వస్తే హడావుడి చేయడానికి ముందుండేది మన ఏపీ తెలంగాణలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మాత్రమే. చూశారు కదా, ఈ కోట్ల డాలర్లు పడిపోతున్నాయని చెప్పి హడావుడి చేస్తున్నారు. ఇక్కడ విత్డ్రా పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని మేము బాధపడుతుంటే ఏయో చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా యాష్ గారి నుంచి లింక్ వచ్చిన ఒక పెద్ద మనిషి, మన హిందీ యూట్యూబర్ అన్నమాట, నగ్మా, అందరికీ తెలిసిందే. ఆవిడ అసలు ఈ లింక్ గురించి జస్ట్ 1 minute మాట్లాడింది, మిగతాది ఆవిడ వేరే సబ్జెక్ట్ చేసుకుంటుంది, అది మనం చెప్పకూడదు పర్సనల్గా. దాని గురించే మాట్లాడింది. ఏమనంటే ఆవిడ ఒకటే చెప్పింది, యాష్ గారు ఆన్ పేసు కానీ విక్టరీ విత్ యాష్ నుంచి కానీ మనకు డబ్బులు వచ్చేదాకా వేరే పనులు చేసుకోమన్నారని చెప్పి ఆవిడే చెప్పింది. ఓకే, ఆవిడ పేరు నగ్మా టబాషం, మీరు చూసే ఉంటారు. ఆవిడ యూట్యూబ్ ఛానల్లో నిన్న వీడియో పెట్టింది, కావాలంటే ఆవిడ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను దాంట్లో మెయిన్ పాయింట్ ఒకటే చెప్తా, వెబ్సైట్ గురించి యాష్ గారు ఆవిడకి మెసేజ్ పెట్టారంట చెప్పమని, అందుకే ఆవిడ చెప్పిందంట. దాని గురించి మాత్రం నేను చిన్నది మీకు వాయిస్ పెడుతున్నాను, వినండి ఆవిడ వాయిస్లోనే. जैसे कि मैं हमेशा कहती हूँ कि टाइमली आप लोगों को इन्फॉर्मेशन दूंगी, तो अभी आप देखेंगे कि ये जो विक्ट्री विद ऐश की न्यू वेबसाइट है वो जस्ट अभी चेंज ही हुई, और जैसे ही मिस्टर ऐश की तरफ से मैसेज आया है वैसे ही मैंने इस वीडियो को रिकॉर्ड किया है आप लोगों के लिए. ఓకేనండి, అర్థమైందా? ఆవిడ చెప్పింది అయితే అదే. దాంట్లో 10 సెకండ్ల అప్డేట్ కోసం ఆవిడ వేరే కాన్సెప్ట్ కోసం ఎక్కువ చెప్పిందన్నమాట. బేసిక్గా ఏంటంటే యాష్ గారి నుంచి మెసేజ్ వచ్చిందంటే ఈ వెబ్సైట్ గురించి చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పింది. అంతేగాని ఈవిడ చెప్పాలనే ఫీలింగ్ రాలేదో మరేంటో నాకు తెలీదు. ఈవిడ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ వెబ్సైట్ గురించి చెప్పాల. ఓకే, మనం ఒకసారి ఆ వెబ్సైట్ చూసేసి క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం, ఏమైనా చేంజెస్ వచ్చినాయి లేదా మీకు ఒక క్లారిటీ కోసం. ఓకేనండి, ఒకసారి మన వెబ్సైట్ అనేది ఎలా ఉంది ఏంటని చూసేద్దాము. ఓకే, ముందుగా క్రోమ్లోకి వెళ్ళాము. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేసాము. టైప్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా వచ్చిన దాని మీద క్లిక్ చేయగానే మనకి ప్రజెంట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా చేంజ్ అయిందన్నమాట. చూసారు కదా, ప్రజెంట్ మనకి బ్యాక్గ్రౌండ్ థీమ్ కానీ కానీ చేంజ్ అయినాయి. ఇక్కడ మనకి ఈ కొటేషన్ మాత్రం కామనే, రైజ్, రీసెట్, రీఫోకస్. ఓకే, ఇందులో మన వాళ్ళకి మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఏంటనేది మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ జాయినింగ్ అనేది ఫ్రీ. ఎవరైనా సరే ఇందులో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ప్రైవేట్ మెంబర్ కమ్యూనిటీ సంబంధించి, అలాగే గ్రోత్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, రియల్ వరల్డ్ అప్లికేషన్కి సంబంధించి, సర్వీస్ మెంబర్షిప్కి సంబంధించి, ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ సంబంధించి, అలాగే రియల్ స్కిల్స్ డెవలప్మెంట్ అంట. దాని తర్వాత ఇంకా మిగతా అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు, టైం వేస్ట్ లేకుండా. నేను మెయిన్ టాపిక్ మాత్రం చెప్తున్నాను. అలాగే కొంచెం కింద స్క్రోల్ చేసేస్తే, ఓకే, మనం దీన్ని కొంచెం కింద స్క్రోల్ చేస్తే మనకి ఈ రకంగా ట్రైనింగ్లు ఏం చెప్తారనేది కూడా వచ్చిందన్నమాట. వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫస్ట్ 30 to 90 days. అంటే మీరు ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటారు అనేది ఇక్కడ మొత్తం మనకి చెప్పారన్నమాట. ఈ పైనుంచి ఎన్ని పాయింట్లు కూడా 1, 2, 3, 4 పాయింట్లు కూడా మనకి వాటి వల్ల పెద్ద యూజ్ లేదు. బేసిక్గా చెప్పాలంటే లాస్ట్ పాయింట్ ఒకటే మనకు ఒకవేళ అవసరం అవ్వచ్చు. ఇది మనం మన కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుందాం ఒకసారి, మనకు అర్థమయ్యే భాషలో ఈజీగా చెప్పుకోవడానికి. అంటే కొత్తగా మనకి ఏ రకంగా అమౌంట్లు సంపాదించాలి ఏంటనేది నేర్పిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇవి అస్పష్టమైన వాగ్దానాలు కావు, అంటే మేమేమి వాగ్దానాలు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అది కూడా విక్టరీ విత్ యాష్ సబ్జెక్ట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం ఇవన్నీ అందుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. మీరు కావాలంటే కొంచెం చదువుకోవచ్చు, ఎందుకంటే నాకు చిన్నగా కనిపిస్తాయి లెటర్స్. ఇక్కడ మనం డీప్గా చెప్తే కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏమి ఉండదు అన్నమాట. ఓకే, కాబట్టి బయట అయితే ఇది ఉందండి. ఇంకా మనకి ఎటువంటి మీటింగ్లు అనేవి స్టార్ట్ అవ్వలేదండి. జస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు అంతే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు మనం లాగిన్ చేయాలంటే ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఉంది కదా, మెయిల్తో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ రకంగా అయితే మనం లాగిన్ అయిన తర్వాత కూడా మనకి ఏం చేంజెస్ కనిపించినాయంటే ఇక్కడ ఫొటోస్ అనేవి మారుతూ ఉన్నాయన్నమాట. ఓకే, దాని కిందకు వచ్చిన తర్వాత మనకి ఇదివరకు ఏంటంటే పాపప్స్, అంటే విక్టరీ విత్ యాష్లో ఏదైనా పాపప్ వస్తే పైన కనబడేది, ఇప్పుడు పైన కనబడట్లేదు. కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ December 17, అంటే December 15 నుంచి January 17 నెల, January 15 నుంచి February 17కి 2 నెలలు, 2 నెలల దాదాపు మనకి 80 రోజులు దగ్గర అయిపోయిందండి. 82 రోజులు దగ్గర అయిపోయింది. మనకి ఇప్పటికీ కూడా కేవలం వెబ్సైట్ మాత్రం వచ్చింది, కానీ దీంట్లో ఎటువంటి పాపప్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రాలేదు. వాటి కోసం మనం వెయిట్ చేయాలి అంతే, బేసిక్ ఇస్తారా లేదనేది.
ఎందుకంటే మనం మొన్నటి నుంచి ఎప్పుడు ముందు మాట్లాడుకుంటున్నాం, ఆన్ పేస్లో కాదు మనకు అప్డేట్స్ వచ్చాయి, వస్తే విక్టరీ డాష్లో రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు కొత్తగా తెచ్చారు కదా ప్లాట్ఫామ్, ఆన్ పేస్ రావట్లేదు అనేది తెచ్చింది. ఆన్ పేస్ వచ్చే లెక్క అయితే ఇది తేవాల్సిన అవసరం లేదు. ఇది చాలామందికి అర్థం కాక ఆన్ పేస్ మీదే ఎన్నో రకాల వాయిస్లు చేసి జనాలకు అడావిడి చేస్తున్నారు బేసిక్గా. ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకేమొచ్చినాయి ఆప్షన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మై ప్రొఫైల్, మై లింక్స్, మై ఇన్విటేషన్, మై సర్కిల్, ఇవి కూడా ఏం కొత్త ఆప్షన్ రాలేదు. ఇటు 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా డాష్ బోర్డు, మై సర్కిల్, మై లింక్స్, ఈవెంట్స్, దాని తర్వాత ప్రీవియస్ ఈవెంట్స్ వచ్చినాయి. ప్రజెంట్ మనకి ఎటువంటి ఈవెంట్లు కానీ ఇవి జరగలేదండి. లాస్ట్లో అయినది మీరు చెక్ చేసుకోవచ్చు, న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ అన్నమాట. దీని మీద క్లిక్ చేసినా సరే మీకు ఈ విధంగా లాస్ట్ పాపప్స్ అంటే లాస్ట్గా మనకు రీసెంట్గా ఏం చెప్పారని తెలుస్తుంది. ఇక్కడ ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 5 లక్షల మంది జాయిన్ అయ్యారన్న ఒక పాపప్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. బేసిక్గా 4 లక్షల మందిదే కనిపిస్తుంది అన్నమాట, చూసారు కదా. కాబట్టి ప్రజెంట్ అయితే కొత్త పాపప్స్ అయితే రాలేదండి, జస్ట్ వెబ్సైట్ అనేది మారింది. ఓకే, మన వాళ్ళు ఏమంటున్నారంటే వెబ్సైట్లు మారడం మనకేమైనా కొత్త అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే కొత్త ఏం కాదు. మీకు పక్కన ఫోటో వేస్తున్నాను కదా, ఆ ఫోటోలో మీరు చెక్ చేసినట్టయితే మనకి ఓఈఎస్లో దాదాపు 130 నుంచి 140 వెబ్సైట్లు మారినాయి. అంటే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం లేదా బుధవారం, శుక్రవారం ఈ టైంలో అయితే మనకి ఓఈఎస్లో అంటే onpace.com వెబ్సైట్లు మారుతూనే ఉండేవి, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వెబ్సైట్లు మారడం అనేది ఏదో 3 నెలలకు ఒక వెబ్సైట్ మార్చేసి ఇది ఒక అప్డేట్ కింద తేవడం అనేది గొప్ప విషయం కాదు అని నా అభిప్రాయం. బేసిక్గా వెబ్సైట్ మార్చడం అనేది ఏముంది, ఒక 4 రోజులు కూర్చొని వెబ్సైట్ మార్చేయచ్చండి. కానీ మనకేం కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నారంటే ఇందులో ఏం కొత్త ఇన్ఫర్మేషను, కొత్త సెట్టింగ్స్, కొత్త ఆప్షన్స్ లేవు. మీరు చూసారు కదా, ఇప్పుడు మొత్తం నేను క్లియర్గా మీకు చూపించాను. ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఆప్షన్సే, వీటిలో ఏది కూడా కొత్త ఆప్షన్ రాలేదు. వెబ్సైట్ కొంచెం లుక్ మారింది అంతే తప్ప కొత్త పాపప్స్ కానీ, కొత్త ఇన్ఫర్మేషన్ కానీ, కొత్త అప్డేట్స్ కానీ లేవు. ఆన్ బేస్లో మనం దాదాపు ఇలాంటి వెబ్సైట్లు దాదాపు 130 నుంచి 140 పైనే చూసాం. అంటే ప్రతి వారానికి 2 వెబ్సైట్లు చూసాం. కాబట్టి వెబ్సైట్ మారడం అనేది గొప్ప విషయం కాదనేది నా ఒక ఒపీనియన్ మాత్రమే. అది మీరు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అనేది అది మీ ఇష్టం అండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను పాజిటివ్గా చెప్పను, నెగిటివ్గా చెప్పను. ఇక్కడ నేనేం థింక్ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు ఈ ఆన్ పేస్ జర్నీలో మనకేమైనా కొత్తగా విషయాలు వచ్చినాయి అంటే లేదు. ఇక్కడ ఆన్ పేస్లో లెక్కేసుకుంటే అక్కడ ఎన్నో వెబ్సైట్లు మనకు వారానికి 2 ఇచ్చేవాళ్ళు. ఇక్కడ 3 నెలలకు వెబ్సైట్ ఇచ్చి వెబ్సైట్ చూసుకోండి అబ్బాయిలంటే పెద్ద ఉపయోగం ఉంది చెప్పండి. వెబ్సైట్ చూసుకోవడం కాదు, మనకి ట్రైనింగ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అనేది చెప్తే అసలు ఆ ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారనే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే వెబ్సైట్ మాత్రం మారింది, అంతేగాని దీనికి కూడా అడావిడి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడావిడి చేయాల్సినంత ఏమీ లేదండి, అది వచ్చిన తర్వాత మనం చేద్దాం. ఓకే, కాబట్టి ఇలాంటి వెబ్సైట్లు మనం కొన్ని 100 వెబ్సైట్లు చూసాం గతంలోనే. వెబ్సైట్లు మారడం పెద్ద ఇదేం కాదు. అప్డేట్స్ రావడం లేదా అప్లికేషన్లు రావడం లేదా ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే లేదా మన డబ్బులు ఏమన్నా మనకి రీఫండ్ వేస్తారు లేదా ఎలాంటి విషయాలు తెలిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇచ్చిన ఐ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఇంటర్లింక్ లింక్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంటర్లింక్ సంబంధించిన ఫోటో వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే రైట్ సైడ్ మీకు కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి వస్తుంది. ఇంకా కేవలం 20 డేస్ మాత్రం ఉందన్నమాట. ఈ 20 డేస్లో ఎవరైతే జాయిన్ అయ్యి మినిమం 1 lakh బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ హోదాలోకి వెళ్తారు. మీరు కూడా ఒక 200 మంది ఫీల్డ్ ఆఫీసర్కి జాబులు ఇచ్చే అవకాశాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.